హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ రైస్. ఇలా చేసుకోవాలి, బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిమి పెట్టుకోవాలి. క్యాప్సికమ్, ఆలు, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి ఒక ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం మనం ఈరోజు. ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో చేసుకొని చూడండి, బాగుంటుంది టేస్ట్. సాజీరా, తోక మిరియాలు, ఇలాచి, లవంగాలు. నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయను, మామూలుగా వేసాను. ఎంత బాగుంటుందో చూడండి. వెజిటేబుల్ ఉన్నాయి కాబట్టి. ఇవి మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవాలి. మగ్గుతూ ఉన్నప్పుడు ఆలు, క్యారెట్ అన్నీ వేసి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, పచ్చివాసన అయ్యే వరకు అల్లం వెల్లిపాయ బాగా వేగనియాలి. వేగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నది రైస్, బాస్మతి రైస్ వేయాలి. 2 గ్లాసుల రైస్ సరిపడా నేను చేస్తున్నాను. బాగా కొద్దిసేపు నూనెలోనే మగ్గనివ్వాలి, నెయ్యిలో. రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి. కొందరు ఏం చేస్తారంటే వాటర్ మసలేటప్పుడు బియ్యం వేస్తారు కదా, అట్లా కాకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుంది. అప్పుడు మనం మూత పెట్టేసి తర్వాత ఇంకా ఇలా పూలుగా మంచిగా ఇలా వస్తుంది చూడండి బాస్మతి రైస్. సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. రైతాతో తినాలి. ఇలా పెరుగుని, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకొని రైతా చేసుకొని పక్కన పెట్టుకొని రైతా వేసుకొని తింటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.